నాన్ వర్కింగ్ ప్లాన్స్లో ఫస్ట్ కాన్సెప్ట్. మనకి ఈ కామర్స్ అనేది వర్కింగ్ కాన్సెప్ట్. అయితే ఇది నాన్ వర్కింగ్ కాన్సెప్ట్లో ఫస్ట్ కాన్సెప్ట్ రూప్ టాప్ సోలార్ సిస్టమ్. ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్లో ఈ సోలార్ సిస్టమ్ అనేది మన సిస్టమ్ ద్వారా మనం ఫ్రీగా తీసుకోవచ్చు. అదే కస్టమర్స్కు మనం సేల్ చేయొచ్చు. మీరు మన టోటల్ నాన్ వర్కింగ్ కాన్సెప్ట్లో ఒకే ఒక కాన్సెప్ట్లో ప్రొడక్ట్ సేల్ చేసేది ఉంది. అదే ఫస్ట్ కాన్సెప్ట్, అదే సోలార్ సిస్టమ్ అండి. ఈ ప్లాన్ యాక్టివేట్ కావాలి అంటే అప్గ్రేడ్ వ్యాలెట్లో ఎంత ఉండాలండి? 450 450 రూపాయలు ఉంటే మన సోలార్ సిస్టమ్ అడ్వాన్స్ పేమెంట్ కింద మనం 450 రూపాయలు పే చేస్తున్నాం. ఆ తర్వాత మనం ఈ సోలార్ సిస్టమ్ ఫ్రీగా ఎలా తీసుకోవచ్చు అనేది సెకండ్ కాన్సెప్ట్లో మనం మాట్లాడుకుంటాం. ఇది అడ్వాన్స్ పేమెంట్ అండి. సోలార్ సిస్టమ్కి సంబంధించి 450 మీ అప్గ్రేడ్ వ్యాలెట్లో ఉంటే ఈ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. హైబ్రిడ్ సిస్టంలోకి వెళ్తారు. ఈ హైబ్రిడ్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఈరోజు ఉదయం 10 గంటలకి వెళ్ళారనుకోండి, కరెక్ట్గా 10 గంటలకి మీ వ్యాలెట్లో అప్గ్రేడ్ వ్యాలెట్లో 450 ఉండి మీరు యాక్టివేట్ అయ్యి వెళ్ళిపోయారు. మీ తర్వాత మీ డౌన్ లైన్లో, మీ తర్వాత అంటే మీ డౌన్ లైన్లోనే కాదండి, ఎవరి డౌన్ లైన్లో అయినా మీ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరైనా అప్గ్రేడ్ వ్యాలెట్లో 450 ఉంచుకున్నట్లయితే వాళ్ళు కూడా మీరు 10 గంటలకైతే 10 గంటల 1 నిమిషానికి, 10 గంటల 2 నిమిషాలకి, 10 గంటల 3 నిమిషాలకి, ఈ విధంగా వాళ్ళ టైమింగ్ ప్రకారము ఈ సిస్టంలోకి యాడ్ అవుతారు. అప్పుడు వాళ్ళు మీ కిందకు వస్తారు. మీ కిందకు వస్తే మీకు పెయిర్ మ్యాచ్ అయితే మీకు ఇన్కమ్ వస్తుంది. ఆ విధంగా ఇక్కడ పెయిర్ ఇన్కమ్ ఉంటుంది. ఈ పెయిర్ ఇన్కమ్ ఎంత వస్తుంది ఏందో చూద్దాం. ఇక్కడ 100 రూపీస్ నుంచి -10 రూపీస్ అండి. అంటే ప్రతి లెవెల్కి 10 రూపాయలు మైనస్ అవుతుంది ఒక్కొక్క పెయిర్కి. ఉదాహరణకి మీకు ఫస్ట్ పెయిర్కి ఎంత వచ్చిందంటే 100 రూపీస్ వచ్చింది. మీకు ఫస్ట్ పెయిర్ అవ్వగానే మీ వ్యాలెట్కి 100 రూపీస్ వచ్చేస్తాయి. సెకండ్ లెవెల్లో 2 పెయిర్స్ అవ్వాలి. ఒక్కొక్క పెయిర్కి ఎంత వస్తుంది? 90 రూపీస్ వస్తుంది. అంటే 10 రూపాయలు మైనస్ అవ్వాలి కదా. కాబట్టి ఒక పెయిర్ ఇన్కమ్ 100 రూపాయలు అయితే -10 రూపాయలు అయితే 90 రూపాయలు ఉంటుంది ఒక పెయిర్కి. 2 పెయిర్లు ఉన్నాయి కాబట్టి 2 9 18 180 రూపాయలు మీకు సెకండ్ లెవెల్లో పెయిర్ ఇన్కమ్ వస్తుంది. అట్లానే థర్డ్ లెవెల్కి వెళ్ళేసరికి పెయిర్ ఇన్కమ్ 80 రూపాయలు వస్తుంది. ఈ విధంగా మనకి 10 రూపీస్ మైనస్ అవుతూ ఇన్కమ్ వస్తుంది. మనకి 15 లెవెల్స్ వరకు మనకి ఇన్కమ్ వస్తుంది. అంటే ఎంత వస్తుందో చూద్దాం. హైబ్రిడ్ సిస్టంలో టోటల్ పెయిర్ ఇన్కమ్ మనకు వచ్చేసరికి 3,37,800 రూపాయలు వస్తుందండి. ఎంత వస్తుంది మనకి? 3,37,800 రూపాయలు మనకి టోటల్. ఎన్ని లెవెల్స్ అండి మనకి? టోటల్ లెవెల్స్ వచ్చి 15 లెవెల్స్లో మనకు వచ్చే ఇన్కమ్ 3,37,800. ఇక్కడ మీరు ఏమైనా చేస్తున్నారా పని? ఏం చేయటంలా, ఏమీ చేయకుండా ఇన్కమ్ తీసుకుంటాం ఇక్కడ. అంటే మీరు ఏం చేశారు? ఈ కామర్స్లో బిజినెస్ చేశారు, అక్కడ రిఫరల్ చేశారు, అక్కడ మీకు ఇన్కమ్ వచ్చింది. మీ పర్సనల్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని, అంటే మీకు అప్గ్రేడ్ వ్యాలెట్లో కొంత అమౌంట్ ఉంటుంది, అది సాలలేదనుకోండి, అది వచ్చిందాకా 450 వచ్చిందాకా ఉండొచ్చు మనం వేయకుండానే. లేదు నేను త్వరగా వెళ్ళాలి కాన్సెప్ట్లోకి అనుకుంటే పర్సనల్ వ్యాలెట్లో నుంచి మీరు అప్గ్రేడ్ వ్యాలెట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. దాంతో ఇక్కడ మీరు ఈ సిస్టంలోకి వచ్చారనమాట. అంతే మీరు చేసింది. అలా వచ్చి 15 లెవెల్స్ వరకు మీరు 3,37,800 రూపాయలు ఇక్కడ మనం బైనరీ ఇన్కమ్ తీసుకుంటాం, మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటాం. అయితే విత్డ్రాల్ ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే ఈ కాన్సెప్ట్లో బైనరీ ఇన్కమ్ ఒక్కొక్కరికి 3,37,800 రూపాయలు వచ్చింది. ఈ అమౌంట్ అంతా విత్డ్రా అవుతుంది కదండి. అంటే ఒకేసారి అవ్వదు, అప్పుడప్పుడు అవుతుంది. మొత్తం టోటల్గా 3,37,800 అవుతుంది. అయితే మొత్తం మీద కలిపి ఎంత ఆదాయం వస్తుంది? విత్డ్రాల్లో మనకి ఎంత ఆదాయం వస్తుంది ఇక్కడ చూద్దామండి. మనకి విత్డ్రాల్ కోసం ఎంత వస్తుంది? మనకి 10% వస్తుంది కదా.
ఫస్ట్ లెవెల్లో 4%, సెకండ్ లెవెల్లో 2.5%, థర్డ్ లెవెల్లో 1.5%, ఫోర్త్ లెవెల్లో 1%, ఫిఫ్త్ లెవెల్లో 1%. ఇది కదా. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ లెవెల్లో 10 మంది మన డౌన్ లైన్లో ఉండారు, సెకండ్ లెవెల్లో 100 మంది ఉండారు, థర్డ్ లెవెల్లో 1000 మంది ఉండారు, ఫోర్త్ లెవెల్లో 10,000 మంది ఉండారు, ఫిఫ్త్ లెవెల్లో 20,000 మంది ఉండారు. ఇది టీమ్ సైజు. వీళ్ళందరూ 3,37,000. అంటే ఇక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ వస్తుందండి అమౌంట్. ఇది అమౌంట్ గ్యారంటీ. ఎందుకని ఇది ఆటో మిషను, గ్లోబల్ ఆటో పోల్ సిస్టమ్ కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వస్తుంది. కాకపోతే టైం, ఎంత టైంలో వస్తుంది అని అంటే, ఇక్కడ మనకి ఈ కామర్స్లో స్పీడ్గా జరిగిందనుకో బిజినెస్, ఇక్కడ స్పీడ్గా వస్తుంది. ఈ కామర్స్లో స్లోగా జరిగిందనుకోండి, మందంగా ఉందనుకోండి, ఇక్కడ కూడా స్లో అవుతుంది. అంతే తప్ప ఖచ్చితంగా ఇన్కమ్ అయితే వస్తుంది. స్లోగా వస్తుందా స్పీడ్గా వస్తుందా అనేది ఈ కామర్స్లో మనం చేసే బిజినెస్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ లెవెల్లో ఒక వ్యక్తి మీద 13,512 రూపాయలు వస్తుందండి. అంటే 3,37,800 రూపాయల మీద 4% అంటే ఎంత? ఒక వ్యక్తి మీద 13,512 రూపాయలు. కాబట్టి 10 మంది మీద ఎంత వస్తుంది? 1,35,125 రూపాయలు మనకి ఫస్ట్ లెవెల్లో విత్ డ్రాల్ ఇన్కమ్ వస్తుంది. నేను టోటల్ ఇన్కమ్ చెప్పేస్తున్నానండి. సెకండ్ లెవెల్లో 2.5%, 100 మంది మెంబర్స్ ఉంటారు. అంటే ఒక్కొక్క వ్యక్తి మీద మనకి 8,445 రూపాయలు వస్తుంది. అప్పుడు 100 మంది మీద ఎంత వస్తుంది? మనకి 8,44,500 రూపాయలు విత్ డ్రాల్ ఇన్కమ్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, థర్డ్ లెవెల్లో 1.5% ఒక వ్యక్తి నుంచి అంటే 3 లక్షల చిల్లర మీద వచ్చేది ఎంత? 5,067 రూపాయలు వస్తుందండి. అప్పుడు 1000 మంది మీద ఎంత వస్తుంది? 50,67,000 రూపాయలు 1000 మంది మీద మనకి మూడో లెవెల్లో వస్తుంది. నాలుగో లెవెల్లో 10,000 మంది మీద మనకు వచ్చే అమౌంట్ ఒక్కొక్క వ్యక్తి మీద 3,378 రూపాయలు అయితే మనకి 3,37,80,000 రూపాయలు మనకి ఫోర్త్ లెవెల్లో మనకి విత్ డ్రాల్ ఇన్కమ్ వస్తుందండి. అదే ఫిఫ్త్ లెవెల్లో వచ్చి 6,75,60,000 వస్తుంది. నేను ఇక్కడ 20,000 మందినే వేసానండి. వాస్తవానికి 10,000 మంది ఇంటూ 10 వేస్తే 1,00,000 మంది అవ్వాలి. ఇక్కడ నేను 20,000 మందినే వేసా. కాబట్టి 6,75,60,000 రూపాయలు. ఇక్కడ 6 కోట్లు 3 కోట్లు అంటే 9 కోట్లు, టోటల్గా 10 కోట్ల రూపాయలు విత్ డ్రాల్ ఇన్కమ్ తీసుకుంటాం. బైనరీ ఇన్కమ్ ఎంత వచ్చింది మనకి? 3,37,800 రూపాయలు. ఇది కాన్సెప్ట్ ఎంత అండి? 450 రూపాయలు. అంటే ఐసా కాన్సెప్ట్ యొక్క పవర్ని అర్థం చేసుకోండి. ఇది అంటే నెట్వర్క్ మార్కెటింగ్లుగా ఆలోచిస్తే ఏమి అర్థం కాదండి. మరి దీంట్లో ఏమన్నా మాయా ఉందా? ఇక్కడ రాదు అని చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందా? మీకు 450 ఉంటే ఖచ్చితంగా దాంట్లోకి వెళ్ళిపోతారు. మిషనే ఆపరేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్లో వచ్చిన అందరూ వస్తారు అక్కడికి. కాబట్టి ఇక్కడ ఇన్కమ్ అనేది గ్యారంటీ. 15 లెవెల్ కంప్లీట్ అవటం గ్యారంటీ. ఇక్కడ 3,37,000 రూపాయలు గ్యారంటీగా వస్తుంది. వచ్చిన అమౌంట్ ప్రతిరోజు ఉదయం 8ంటికి విత్ డ్రా జరుగుతుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని యాక్టివేషన్ చేసుకుని వాళ్ళందరూ చూస్తున్నారు. డైలీ విత్ డ్రాల్ జరుగుతుంది. విత్ డ్రాల్ మీద అమౌంట్ వస్తుంది. కాబట్టి ఇదంతా విత్ డ్రా ఖచ్చితంగా గ్యారంటీగా అవుతుంది. గ్యారంటీగా అయినప్పుడు ఈ 9 కోట్ల చిల్లర అనేది 100% గ్యారంటీగా వస్తుందండి. ఇది గమనించండి ఫ్రెండ్స్. ఇది చిన్న కాన్సెప్ట్ లాగా ఉంటుంది. చాలా అంటే మన కాన్సెప్ట్లో ఉన్న పవర్ విత్ డ్రాల్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. అది రెగ్యులర్గా వచ్చే విధంగా డైలీ పేఅవుట్ పెట్టడం, డైలీ విత్ డ్రాల్ పెట్టడం, మిషనరీతో పెట్టడం అనేది ఇంకొక అద్భుతం. అందుకని ఇక్కడ ఇన్కమ్ అనేది ఎంతైతే చెబుతున్నామో అది మిస్ కాదండి. ఎక్కడా మిస్ కాదు. ఎక్కడ అప్ అండ్ డౌన్స్ రాదు. మనం ఇక్కడ ఎంత చెబుతున్నామో అంత అమౌంట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇదండి విత్ డ్రాల్ ఇన్కమ్. మనకి సెకండ్ పార్ట్ వచ్చేసరికి అంటే ఇది మనం
50 మీద మనకి రెవెన్యూ షేరింగ్ చేస్తే మనకు వచ్చిన ఇన్కమ్ అది. ఇప్పుడు రూప్ టాప్ సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది మనం ఫ్రీగా తీసుకుంటాం. ఇది ఫ్రీగా తీసుకోవాలంటే మనం రూప్ టాప్ సోలార్ సిస్టమ్ 5 సేల్స్ చేయాలండి. 5 సేల్స్ అంటే ఒక్కొక్క సిస్టమ్ని మనం దాదాపు ఒక 5గురికి మనం అమ్మగలగాల. ఇదే అంటే మొత్తం నాన్ వర్కింగ్ కాన్సెప్ట్లో వర్కింగ్ కాన్సెప్ట్ ఇది ఒక్కటేనండి. ఫస్ట్ కాన్సెప్ట్ కంపల్సరిగా ఒక 5 చెయ్యాలి, 5 సేల్స్ చెయ్యాలి. చెయ్యొచ్చు, చెయ్యిపోవచ్చండి. ఎస్, ప్రజలకి కరెంటు బాధలు తగ్గించాలి అనుకుంటే ఇది మనం సేల్ చేయాలి. ప్రజలకి అవగాహన కలిగించాలి. దీన్ని మనం నేర్చుకొని అసలు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకొని మనం ప్రజలకు చెప్పి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ సోలార్ సిస్టమ్ బిగించాలి. మనం 5 కాదండి, చాలా చేయొచ్చు. మనం మినిమం 5 చేయగలిగితే ఇక్కడ సోలార్ సిస్టమ్ ఫ్రీగా తీసుకోవటానికి మనకి ఒక కాన్సెప్ట్లోకి మన ఐడి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి 8 లెవెల్లో కంప్లీట్ అయితే మనకి 2 కిలోవాట్ సోలార్ సిస్టమ్ ఫ్రీగా ఇస్తాం మార్కెటింగ్ పర్సన్కి. ఇదంతా కూడా అంటే కస్టమర్కి ఎట్లా ఉపయోగపడుతుంది దాని డీటెయిల్స్ అన్నీ కూడా రెండో కాన్సెప్ట్లో మనం చెప్పుకుంటాం. అక్కడ ఫ్రీగా ఎలా తీసుకోవచ్చు, అట్లనే సేల్స్ మీద మనకు వచ్చే లాభం, మనకు వచ్చే ఇన్కమ్ అనేది మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం మాట్లాడుకుంటాం. అంటే ఇది 2 పార్ట్లుగా మనం చేసుకున్నాం. ఈ సెకండ్ పార్ట్లో మనం కస్టమర్ బెనిఫిట్ ప్లస్ మన ఇన్కము, సేల్స్ మీద వచ్చే ఇన్కము ప్లస్ విత్డ్రాల్ ఇన్కము ప్లస్ సోలార్ సిస్టమ్, ఇది మనం నెక్స్ట్ పీపీటీలో మనం మాట్లాడుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్గా ఫస్ట్ కాన్సెప్ట్ అండి. నాన్ వర్కింగ్ కాన్సెప్ట్లో 450 అనేది ఫస్ట్ కాన్సెప్ట్. మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే ఐసా యొక్క పవర్ ఎందుకు చెబుతున్నానంటే ప్రపంచంలో ఇంత పెద్ద ఇన్కమ్ ఇచ్చే కంపెనీ లేదు. అంటే ఒక చిన్న కాన్సెప్ట్లోనే మనం 10 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది అని అంటే ఒక చిన్న కాన్సెప్ట్లో. ఇంకా మనం సగం కాన్సెప్ట్ మిగిలి ఉంది. ఇంకా సోలార్కి సంబంధించి ఇంకా సగం మిగిలి ఉంది. మనం సగమే చెప్పుకున్నాం. దీంట్లో 10 కోట్ల రూపాయలు ఎర్న్ చేయొచ్చు. ఫస్ట్ కాన్సెప్ట్ కేవలం 450 రూపాయలు ఉన్న కాన్సెప్ట్ అండి. ఇక మిగిలిన అంటే పెరుగుతూ ఉంటాయి. ఇంకా ఏ స్థాయిలో ఇన్కమ్ తీసుకోవచ్చు. ఐసా యొక్క పవరు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి, ఎవరైతే నమ్మకంతో, ఎవరైతే కమిట్మెంట్ తోటి పనిచేస్తారో వాళ్ళు ఖచ్చితంగా గ్యారంటీగా సక్సెస్ అవుతారండి. ఎవరైతే ఇంకా అనుమానంతో ఆలోచిస్తూ చూద్దాం చేద్దాం అనుకుంటారో వాళ్ళు చూస్తూనే ఉంటారు. కనుక కమిట్మెంట్తో, విశ్వాసంతో, నమ్మకంతో ధైర్యంగా ముందుకెళ్ళండి. ఐసా విషయంలో మీరు అసలు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకండి, నేను చెప్తున్నాను. ఇక్కడ మనం ఒక అద్భుతమైన ఇన్కమ్ తీసుకోబోతున్నాం. రేపు అద్భుతాలు ప్రపంచం చూడబోతుంది. కనుక ఫ్రెండ్స్ మీ అందరూ కూడా సీరియస్గా తీసుకోండి. ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయండి, వర్క్లోకి వెళ్ళండి, రిఫరల్ చేయండి. ఎన్ని డైరెక్ట్ రిఫరల్ చేయగలిగితే కొత్త వాళ్ళని కలవండి. ప్రధానంగా కొత్త వాళ్ళని కలవండి. నెట్వర్క్ లీడర్స్ని కూడా కలవండి, కానీ వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు. వాళ్ళు నేను చెప్తున్నా 3 నెలల నుంచి 6 నెలల లోపు వాళ్ళు వచ్చి పడిపోతారండి. ఖచ్చితంగా వచ్చి తీవ్రంగా వచ్చి పడతారు. వచ్చి మనం ఆపలేం. అప్పటి వరకు మనం కొత్త వాళ్ళని జాయిన్ చేసుకొని మనం కొంత మినిమం 450 రూపాయలు ఇన్కమ్ ఎర్న్ చేయగలిగితే మనం ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం, నాన్ వర్కింగ్ కాన్సెప్ట్లోకి. కనుక మీరు ఆ ప్రయత్నం చేయండి, వర్క్ చేయండి. మీరు ఇంకేం ఆలోచనలో పెట్టుకోవద్దు, సీరియస్గా ముందుకు వెళ్ళండి. ఇది ఫ్రెండ్స్, దీని మీద మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మీ అభిప్రాయాలు మాట్లాడండి. ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లియర్ చేసుకుందాం. శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఎక్కడ లీడర్ కింద ఉన్నా కానీ మనకు ఆటోమేటిక్గా తెలిపోతుంది సార్. ఇప్పుడు మీ కింద 450 మెంబర్స్, 450 మెంబర్స్, 10 మెంబర్స్ ఉన్నారు. మా కింద 2-3 ఉన్నారు. అందరూ మీకు
మిస్ అయిపోతుంది ఆటోమేటిక్ గా ఆటోలోకి వెళ్ళిపోతుంది, అందరూ వెళ్ళిపోతారు కదా, ఓవర్ కింద వాళ్ళని లేదు కదా. అట్లే ఉండదండి. అంటే టైం అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఉదాహరణకి ఉండండి, ఎట్లా వెళ్తారంటే ఫస్ట్ మీరు పోయిన నెల 10వ తారీఖున జాయిన్ అయ్యారు, ఓకే సార్. నేను ఈ నెల 1వ తారీఖున జాయిన్ అయ్యా. ఓకే సార్. ఫస్ట్ కంపెనీ ఏం చేస్తుందంటే ఫస్ట్ నుంచి వస్తుంది, అంటే పోయిన నెలలో ఉన్నటువంటి ఐడీలనే ఫస్ట్ చెక్ చేస్తుంది, అవునవును. తర్వాత ఈ నెలలోకి వస్తుంది. అట్లా అనమాట టైం. కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు వెళ్ళిపోతారు. ఉదాహరణకి మీ కిందోళ్ళ దగ్గర ఉండే అనుకో, మీ దగ్గర లేవు, మీ కిందోళ్ళ దగ్గర ఉండే వాళ్ళు వెళ్ళిపోతారు. అది అదే సార్, ఇప్పుడు నేను మీ దగ్గర మీ దగ్గర ఒక పర్సన్ పైకి వెళ్ళింది సార్, నా దగ్గర ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ అతనికి వెళ్ళిపోతారు కదా ఆటోమేటిక్ వెళ్ళిపోతారు. అదే ఎందుకంటే ఆటో ఫుల్ కదా, మళ్ళీ ఏంటంటే ఎవరి టీం వాళ్ళు అయితే వాళ్ళు కాదు కదా అంటున్నారు. అస్సలు కానే కదండి, మన కాన్సెప్ట్లన్నీ కూడా ఆటో గ్లోబల్ ఆటో పూల్ అండి. అదే 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 అర్థమైంది. కాకపోతే మీరు హైబ్రిడ్ అనే ఒక వర్డ్ వాడి కాబట్టి కాన్సెప్ట్ హైబ్రిడ్ అని అయిందని క్వశ్చన్. హైబ్రిడ్ అని ఎందుకన్నానంటే, హైబ్రిడ్ అంటే అర్థం ఏంటంటే ఇది ప్యూర్ బైనరీ కాదు, యూని లెవెల్ కాదు, రెండు మిక్స్ చేసాం. బైనరీ అంటే మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తున్నాం, లెవెల్ బేస్ లో ఇస్తున్నాం. ప్రతి లెవెల్కి అమౌంట్ తగ్గుతుంది. బైనరీ అనేసరికి కింద అన్లిమిటెడ్ ఇస్తారు, ఇక్కడ లెవెల్స్ అనేసరికి లిమిటెడ్ ఉంటాయి. బైనరీలో క్యాపింగ్ సీలింగ్ ఉంటుంది, ఇక్కడ క్యాపింగ్ సీలింగ్ ఉండదు. అట్లా అనమాట. అంటే రెండు మిక్స్ చేసి మనకి ఎక్కడ ఎందుకంటే బైనరీ అనేది చాలా డేంజరస్ కాన్సెప్ట్ అండి. అంటే మనం చేసే పని అయితే చాలా ప్రమాదం అది. అందుకని మనం ఆ బైనరీలో ఉన్న లోపాలని తీసేసి యూని లెవెల్లో ఉన్న వాటిని తీసుకొచ్చి యాడ్ చేసి మనం సిస్టమ్ డిజైన్ చేసుకున్నాం. అందుకని ఇది హైబ్రిడ్ సిస్టమ్. ఓకే, ఆటో పూలే, గ్లోబల్ ఆటో పూల్. మొత్తం మన ఎన్ని కాన్సెప్ట్లన్నా రానియండి, అవన్నీ గ్లోబల్ ఆటో పూలే. ఒక్క ఈ కామర్సే వర్కింగ్ ప్లాను, ఎవరి టీం వాళ్ళకి ఉండేది ఈ కామర్స్ లోనే. సేల్ చేసినా సేల్ చేయకుండా 7th లెవెల్కి వెళ్ళిపోతే మీరైతే ఫ్రీగా ఒకటి మాకైతే సోలార్ వస్తుంది. సోలార్ సిస్టమ్ వచ్చేస్తుంది. సేల్ చేసినా చేయకుండా వచ్చేస్తుంది. అట్లా కాదండి, మీకు బైనరీ కాన్సెప్ట్ వేరండి, సేల్స్ కాన్సెప్ట్ వేరు. అంటే మనకి అడ్వాన్స్ పేమెంట్ వచ్చింది, అయితే సేల్స్ 5 సేల్స్ ఉండాలి, ఉంటేనే మీరు ఆటో, అక్కడ మళ్ళీ ఆటో పూల్ ఉంటుంది బైనరీ. 5 మెంబర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే వెళ్తారు అక్కడికి. అక్కడ 8వ లెవెల్ కంప్లీట్ అవ్వగానే మనకి ఫస్ట్ సోలార్ సిస్టమ్, రూప్ టాప్ సిస్టమ్ తీసుకోవచ్చు. నాకు అది వద్దు, నాకు పెద్దది కావాలంటే మళ్ళీ సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిన దాకా ఉండాలి. లేదా అది కూడా వద్దు, నాకు 5 కిలోవాట్ తీసుకుంటాను నేను, పెద్దది నాకు సిస్టమ్ కావాలి, నాకు చాలదు అనుకుంటే అది తీసుకోవచ్చు. ఎట్లాగో సార్ ఇందులో అమౌంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎట్లాగో సోలార్ మళ్ళీ డైవర్ట్ అవుతారు. ఫస్ట్ అమౌంట్ వచ్చేదాకా ఎవరు డైవర్ట్ గారు, కొద్ది అమౌంట్ వచ్చి కొద్ది అమౌంట్ రిసీవ్ చేసుకోగానే అన్ని ప్యాకేజ్ అయిపోయాగానే మళ్ళీ సోలార్ వచ్చేస్తారు అందరు మళ్ళీ. ఓకే అంతే కదా సార్ అప్రాక్సిమేట్. ఇప్పుడే ఫస్ట్ సోలార్ అనేది ఫస్ట్ నుంచి చేసుకోవచ్చు అండి. సేల్స్, సోలార్ సేల్స్ అనేది అట్లా కూడా కాకుండా కూడా ఇట్లా కూడా వస్తుంది సార్. ఫస్ట్ 450 అయిపోతుంది, 750 అయిపోతుంది, అమౌంట్స్ రాగానే ఎన్ని అయిపోతా ఉంటాయి. అయిపోయినప్పుడు ఏం చేస్తుంటే మళ్ళీ వీళ్ళు ఎవరైనా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని చేస్తుంటే మళ్ళీ నెక్స్ట్ చేసే బిజినెస్ ఏంటంటే ఇక్కడ చెప్పిన ఇన్వెస్ట్మెంట్ చేయడం, మళ్ళీ కొత్త ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదండి. సోలార్ ఫీడ్ అయిపోయాలంటే అమ్మిపోయాలంటే దాని గురించి కొంచెం ఏంటి ఐడియా చేసుకుని అట్లా ఐడియా చేయాలి కదా. అస్సలు దాంట్లో ఐడియాలు వేసేది ఏం లేదండి. ఆల్రెడీ సోలార్ సిస్టమ్ లోకి వచ్చేసారు మీరు, 450తో వచ్చేసారు. ఇంకా దాంట్లో ఇంకా సోలార్ సిస్టమ్ లోనే ఉండాలి మీరు. సోలార్ సిస్టమ్ లో మీరు రెండో ఛానల్ ఏంటంటే సోలార్ సిస్టమ్ లో 2 ఇన్కమ్స్, ఒకటి బైనరీ ఇన్కమ్ ఉంది, 2 సోలార్ ఇన్కమ్ ఉంటుంది. సోలార్ ఇన్కమ్ తీసుకోవాలంటే సోలార్ సేల్స్ చేస్తే అక్కడ మనం 5 లెవెల్స్ ఉంటుంది, యూని లెవెల్ సిస్టమ్. 5 into 5 5 లెవెల్స్ ఉంటాయి. 5 లెవెల్స్ లో ఇన్కమ్ తీసుకుంటాం. ప్లస్ ఫస్ట్ 5 సేల్స్ అవ్వగానే మీరు బైనరీకి వెళ్తుంది. అక్కడ 8వ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత సోలార్ సిస్టమ్ ఫ్రీగా తీసుకోవచ్చు. అది అక్కడ మనం అమౌంట్ పే చేసేది ఉండదండి. 450 ఇంకేం లేదు, క్లోజ్. ఇంకెవరైనా మాట్లాడే పని అయితే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, బ్రహ్మం గారు సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, గుడ్ నైట్, మాట్లాడండి.
ఇప్పుడు సీనియారిటీ ప్రకారం తీసుకుంటుందా, రిజిస్ట్రేషన్ తీసుకుంటుందా, సీరియల్ నెంబర్ ప్రకారం తీసుకుంటుందా? 450 సీనియర్ ప్రకారం తీసుకుంటుందండి. సీరియల్ అంటే ఇప్పుడు 1, 2, 3, 4 ఆపేసి అంతే, ఆ బేసిక్ లో తీసుకుంటుంది. ఫస్ట్ ఐడి కంపెనీ ఐడిలో డబ్బులు ఉన్నాయా లేవా ఒకటిలో చూస్తుంది, అదే అది లేవు రెండోది చూస్తుంది, రెండో దాంట్లో లేదు మూడోది చూస్తుంది, అట్లా ఏది ఉంటే దాన్ని తీసుకుంటుంది. అదే ఇందాక మీరు రిజిస్ట్రేషన్ రేపు రిజిస్ట్రేషన్ అయినా కూడా ఏదైనా ఎవరైనా దగ్గర నుంచి ఆడ అప్గ్రేడ్ అయితే రేపు కూడా ఛాన్స్ ఉంటుంది కదా. రేపుకైనా ఉంటది కాకపోతే లైన్ గా చూస్తుంది అంటున్నా. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, నా కింద టీం ఉంది, ఫస్ట్ నన్ను చూస్తుంది, తర్వాత నా కింద టీం చూస్తుంది, అంతే అట్లా. ఓకే సార్, ఇవాళ మా తరపు నుంచి దుర్గం శ్రీనివాసరావు గారు వచ్చారు సార్ మీటింగ్ లోకి, ఆదిలాబాద్ నుంచా? దుర్గం శ్రీనివాసరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. శుభ సాయంత్రం సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్, మీరు మా మీటింగ్ లో అటెండ్ అయిన ఆదిలాబాద్ నుంచి వచ్చినందుకు. మంచిర్యాల డిస్ట్రిక్ట్ సార్, పాత ఆదిలాబాద్, ఇప్పుడు కొత్తగా మంచిర్యాల డిస్ట్రిక్ట్. మంచిర్యాల, ఓకే. మా ముత్యం శ్రీనివాసరావు గారిది కూడా మంచిర్యాలనే. ఓకే సార్, రేపటి నుంచి యాక్టివ్గా ఉందాం సార్, కంటిన్యూగా చేద్దాం సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఇదైతే లీగల్ కాన్సెప్ట్ అండి. కంపెనీ గురించి అయితే మీరు అసలు లీగల్ విషయాల్లో కానీ కంపెనీ ఉంటుందా ఉండదా అనే విషయాల్లో అసలు ఆలోచించద్దండి. అసలు ఆలోచన వదిలేసేయండి, అసలు ఆ చర్చే వద్దు అసలు. ఎందుకంటే ఇది బిజినెస్ కాన్సెప్ట్ అండి, కెరీర్ కాన్సెప్ట్, నెట్వర్క్ కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే మొత్తం 10 కాదండి, ఇంకా భవిష్యత్తులో చాలా అప్డేట్స్ వస్తాయి. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటే ఖచ్చితంగా సెటిల్ అవ్వాలంతే. చేద్దాం సార్, వర్క్ చేద్దాం. డీటెయిల్స్ ఇంకా ఈ రోజే స్టార్ట్ అయ్యాను కాబట్టి ఇంకా సబ్జెక్ట్ ఏం తెలియదు. ఓకే సార్. రేపు బ్రహ్మం సార్ తోటి ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్ని తెలుసుకుని రేపు ఆల్రెడీ సోలార్దో లేకపోతే ఇంకేదన్నా కొత్త దాంట్లో జాయిన్ అయితే సార్. అంటే జాయినింగ్ అయితే ఒకటేనండి, ఈ కామర్స్ కాన్సెప్ట్ లో 599తోనే మనం జాయిన్ అవుతాం. ఇంకా మిగతా 18లో మనం పైసా చెల్లించాల్సిన అవసరం లేదు, మన జేబులోంచి పైసా కట్టాల్సిన అవసరం లేదు. సార్ జాయిన్ అయితే సార్, రేపు జాయిన్ అయితే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అనంతరావు గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఒక్కొక్క రెఫరల్ కి ఎంత వస్తుంది సార్ మనకు? డైరెక్ట్ రిఫరల్కి ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ కూడా కలిపి 107 రూపాయలు వస్తుందండి. 98 రూపీస్ ప్లస్ 9 రూపాయలు, 107 రూపాయలు వస్తుందండి. రిఫరలే మెయిన్ సార్, ఇక్కడ రిఫరల్ ఇన్కమే మెయిన్. కాబట్టి మ్యాక్సిమం రిఫరల్ చేయండి. మనము ఇది రెఫరల్ అయిన తర్వాత అది చెప్పిన సార్, ఇది బైనరీ అని ఉంది కదా సార్, దానికి ఎంత వస్తుంది సార్? దీనికి పెయిర్ ఇన్కమ్ వచ్చి 100 రూపీస్ వస్తుందండి. పెయిర్ ఇన్కమ్ రెఫరల్ కాక పెయిర్ ఇన్కమ్ మళ్ళీ ఇది వేరండి. అంటే రిఫరల్ ఇన్కమ్ వేరు. అంటే మనం చేసే రిఫరల్ అనేది ఈ కామర్స్ లో రిఫరల్ చేస్తాం కాబట్టి రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. అక్కడ డౌన్ లైన్ ఇన్కమ్ వస్తుంది, సింగిల్ లైన్ ఇన్కమ్ వస్తుంది, తర్వాత అక్కడ విత్డ్రాల్ ఇన్కమ్ వస్తుంది. అవన్నీ దాదాపు అంటే మ్యాక్సిమం రేపు ఒకసారి సోలార్ చెప్పుకొని ఎల్లుండి మళ్ళీ మనం ఫస్ట్ నుంచి అంటే ఈ కామర్స్ కాన్సెప్ట్ వర్కింగ్ కాన్సెప్ట్ ఏదైతుందో అది చెప్పుకొని మిగతా అన్ని ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. అది కూడా ఒక రోజుకు ఒక కాన్సెప్ట్ సార్. ఇది కూడా 599 స్కీమ్ లోనే కదా సార్ మీరు చెప్పేది? ఈరోజు కూడా మొత్తం ఒకటే సార్, 599లోనే ఇవన్నీ. 599 అనేది వర్కింగ్ కాన్సెప్ట్, నాన్ వర్కింగ్ కాన్సెప్ట్లు దాదాపు 10-11 ఉండేయండి. ఇవన్నీ ఆ ఐడి కిందే ఉంటాయి, ఒక ఐడి కిందే ఉంటాయి, ఒక సాఫ్ట్వేర్ లోనే ఉంటాయి. వచ్చే ఇట్లా అనమాట. నెక్స్ట్ వేరే చేస్తే మాకు కింద పైన ఉన్న వాళ్ళు ఎవరు చేస్తే వాళ్ళు అప్పుడు దాని కింద పేర్ ఇన్కమ్ వస్తుంది. మా కింద వాళ్ళు చేసే వాళ్ళు వస్తే పేర్ ఇన్కమ్ వస్తుంది. మీ కింద వాళ్ళు చేస్తేనే కాదండి, ఇప్పుడు పేర్ ఇన్కమ్ ఏంటంటే
ఇప్పుడు వర్కింగ్ కాన్సెప్ట్లో మీరు డబ్బులు సంపాదించారు, మీకు విత్డ్రాల్ అయ్యి ఆటో విత్డ్రాల్ అయ్యి మీకు పర్సనల్ వ్యాలెట్లోకి మీ అమౌంట్ వస్తుంది, కొంత అమౌంట్ అప్గ్రేడ్ వ్యాలెట్కి వెళ్తుంది. అప్గ్రేడ్ వ్యాలెట్లో 450 రూపాయలు ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మీరు ఈ సోలార్ సిస్టంలో ప్లాన్లోకి వస్తారు. అయితే మీరు త్వరగా రావాలనుకుంటే మీ పర్సనల్ వ్యాలెట్లో నుంచి అప్గ్రేడ్ వ్యాలెట్లో అమౌంట్ వేసుకోవచ్చు, 450 రూపాయలు అయ్యేట్టు త్వరగా వేసుకోవచ్చు. వేసుకుంటే ఏడుకు వస్తారు. ఏడుకు వచ్చిన తర్వాత మీ కిందోళ్ళు చేయాలని రూల్ లేదు. ఈ రోజు ఉదయం 10 గంటలకి మీరు వచ్చారనుకోండి, కంపెనీలో 10 గంటల 2 నిమిషాలకి ఇంకెవరో హైదరాబాద్లో ఒక ఆయన వస్తే ఆయన మీ కింద పడతాడు వచ్చి. తర్వాత 10 గంటల 20 నిమిషాలకి విజయవాడలో ఇంకో ఎవరో ఇద్దరు జాయిన్ అయ్యారు, వాళ్ళు మీ కిందకు వచ్చారు, అప్పుడు మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది. అట్లా కంపెనీలో ఉన్న ఐడీలన్నీ కలిపి వస్తాయండి. మీరు ఇక్కడ చేసేదే ఉండదు, మీరేం చేయాల్సిన అవసరం, మీకు కింద చేయాల్సిన అవసరం. అంతే అంతే, మనం చేయాల్సింది పర్సనల్ వ్యాలెట్లో నుంచి అప్గ్రేడ్ వ్యాలెట్లోకి అమౌంట్ వేసుకోవటమే మనం చేయాల్సిన పని. అది ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా మాట్లాడుతున్నారా? రాణా ప్రతాప్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. కాన్సెప్ట్ అయితే చాలా చక్కగా డిజైన్ చేశారు సార్, చాలా బాగుంది, అందరికీ క్లియర్ గా అర్థమవుతుంది. కాకపోతే మనకు ఫస్ట్ కాన్సెప్ట్ కాబట్టి కొద్దిగా దాంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. ఇంకా వాళ్ళు చూసి అమౌంట్ చూసి అప్పుడు ఇంత వస్తుందా అన్నది వాళ్ళే చెప్తారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అనంతరావు గారు, మీరు నాకు కాల్ చేశారండి, నేను మళ్ళీ మీకు రిప్లై ఇచ్చాను, ఇస్తే మీరు కాల్ చేయలేదు సార్, మీరు బిజీగా ఉన్నట్టున్నారు. మీరు ఫ్రీ అవ్వగానే మళ్ళీ నాకు కాల్ చేయండి, ఇంకా డీటెయిల్స్ చెప్తాను నేను. అనంతరావు గారు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.